జై శ్రీమన్నారాయణ. మీ అందరికీ కూడా శిరస్సు వంచి ఇస్తూ స్వామివారితో సహా మీ అందరి ఆశీస్సులు ఉన్నందుకు నిజంగా చాలా 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 అదృష్టవంతురాలిని. అయితే మీ అందరూ కూడా మన బాలాజీ ద్వారా నన్ను ఇంతవరకు ఆదరించారు. ఇప్పుడు శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీ లక్కీ ముహూర్తాల ద్వారా ఇంకొక ఛానల్లో మీకు అందరికీ కనిపించి అసలు న్యూమరాలజీ అంటే ఏంటి, న్యూమరాలజీ ద్వారా మనం ఎలా విన్ అవ్వాలి, ఎలా మన జీవితాన్ని బాగు చేసుకోవాలి, ఎలా అదృష్టకరమైన జీవితంలోకి వెళ్ళాలి అనేసి చెప్దామనేసి మీకు స్టార్ట్ చేశాను. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే నా దగ్గర జాతకాలు చూపించుకున్న వాళ్ళందరికీ శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీ లక్కీ ముహూర్తాలని తెలుసు. అయితే గత 20 సంవత్సరాలు అంటే ఇంచుమించుగా 20 సంవత్సరాల పై చిలుకేనమాట ఇలాగా నేను నేర్చుకున్న తర్వాత అంటే గురువులు ఎంతోమంది ఉన్నారు. నాకు వచ్చేటప్పటికి చక్రాంతాలు చేయించిన గురువు గారు ఒక గురువు గారు, ఇవి నేర్పించిన న్యూమరాలజీ గురువు గారు ఒక గురువు గారు, ఆస్ట్రాలజీ గురువు గారు ఒక గురువు గారు, ఇలా ఎంతోమంది గురువులు ఉన్నారు. కానీ ఎంతమంది గురువులు ఉన్నా ఆ గురువులు అందరి ఆశీస్సులతో పాటు స్వామి ఆశీస్సులు, జగద్గురువుగా సాక్షాత్తు శ్రీకృష్ణుడు అనుగ్రహంతో పాటు మీ అందరికీ ఒక రకంగా చెప్పాలంటే చెప్పుకుంటూ నేను వస్తున్నాను. మీ అందరినీ కూడా ఆ స్వామివారి శ్రీనివాసుడు అనుగ్రహిస్తూనే ఉన్నారు. అయితే పేరు పెట్టాలి, నేను నేర్చుకున్నాను పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టాలి అంటే స్వామివారి పేరే పెట్టాలని నాకు. కానీ ఏం పేరు పెట్టను, స్వామివారి పేరులో వైబ్రేషన్స్ బాగుండాలి అని అనుకుని నేను మా వారు ఒకసారి చిలుకూరు బాలాజీ స్వామి దగ్గరికి వచ్చి చూసి స్వామిని దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేసేటప్పటికి ఎందుకనో బాలాజీ శ్రీ బాలాజీ అంటే ఎలా ఉంటుంది అనేసి అనుకుని ఇంకా చిలుకూరి బాలాజీ స్వామి పేరే కలుపుకుని శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీ. మరి నేను చెప్పేది జాతకాలు న్యూమరాలజీ ప్రకారం చెప్తాను కదా, ఇటు న్యూమరాలజీ ప్రకారం అటు ఆస్ట్రాలజీ ప్రకారం ప్లస్ ముహూర్తాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్క ముహూర్తం మన జీవితాన్ని శాశ్వతంగా ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోతుంది. ఆ విషయం ఆ దగ్గరికి పంపించిన స్వామి తర్వాత వాళ్ళకి ముహూర్తాలు ఇవ్వడం వలన వాళ్ళు విన్ అవ్వడం ఇదంతా అందరికీ తెలుసున్న విషయమే. అలాగా నేను శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీ అనేసి స్టార్ట్ చేసిన తర్వాత ఇలా చెప్పుకుంటూ వెళుతున్న ఈ ప్రయాణంలో ఇలాగ నేను చెప్పుకుంటూ వెళుతున్నప్పుడు నన్ను చూసి ఇచ్చేసిన తర్వాత భక్తి ఛానల్లో నేను చెప్పాను. తర్వాత మీకు వచ్చేటప్పటికి వైజాగ్ సిటీ కేబుల్లో, తర్వాత ఏలూరు సిటీ కేబుల్లో, విజయవాడ సిటీ కేబుల్లో ఇలా చాలా చోట్ల లైవే చేసేదాన్ని. ఇవన్నీ తిరుగుతూ చేస్తున్న ఈ ప్రయాణంలో ఒక రకంగా చెప్పాలంటే స్వామి అనుగ్రహం ఎంత ఉంది అని అంటే లైవ్లో ఎవరు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ను చూసి అప్పటికప్పుడు చెప్పేసేదాన్ని అనమాట. అంతలాగా ఆ తండ్రి అనుగ్రహించారు. నా గొప్పతనం కాదు, ఆ స్వామిదే. ఇది చేస్తూ నేను ఇంకా ఇవి ఆప్ చేసేసాను. నా కస్టమర్స్ అందరూ నాకు రావటం, నేను ఏలూరులోనే ఆఫీస్ పెట్టుకుని, విజయవాడలో ఆఫీస్ పెట్టుకుని, హైదరాబాద్లో కూడా నేను ఆఫీస్ పెట్టుకున్నాను. అప్పుడు ఒక ఆయన పవన్ గారు అనేసి ఆయన వచ్చి నన్ను అంటే చాలాసార్లు పాపం ఫోన్ చేశారు. యూట్యూబ్లో చెప్పండి అమ్మా, మీరు ఇక్కడిక్కడే పరిమితం అయిపోయారు, ప్రపంచానికంతా తెలుస్తారంటే నాకు భయం. బాబాయ్ ప్రపంచానికంతా తెలిస్తే నాకెలా ఉంటుందో ఏంటో, ఈయన్ని అడిగినా మా పిల్లల్ని అడిగినా వద్దమ్మా అనేవారు. కానీ ఆయన పద్దాక ఫోన్లు చేస్తాను. ఈ రోజున నేను ప్రపంచం మొత్తం కనిపిస్తూ ప్రపంచం మొత్తం అందరికీ న్యూమరాలజీ ద్వారా అమ్మా, నన్ను అందరూ అమ్మ అని అంటారు. ఎవరో కానీ మేడం అన్న మాట ఎవరో కానీ అందరూ అమ్మ అంటారు. ఈ అమ్మ అన్న పిలుపు ప్రపంచం అంతా వినిపిస్తుంది అని అంటే అది కేవలం పవన్ గారి వలన. ఆయన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. అమ్మ అని అనటం వల్ల నేను దేవతని కాదు, కాకపోతే ఏంటంటే ఇంకా వాళ్ళందరూ అమ్మ అపాయింట్మెంట్ ఇలాగా అలవాటు చేశారు. ఇలాగా మీ అందరికీ నేను పరిచయం అయ్యేటప్పుడు సరే ఆయన అన్నిసార్లు అడుగుతున్నారు కదా చెప్దాము అని అనుకుంటే అడుగుతూ వస్తున్నప్పుడు సరే కదా అనేసి ఆయన ఛానల్లో నేను చెప్పడం మొదలుపెట్టా.
అది భవిష్య జ్యోతి. చెప్పిన తర్వాత అమ్మ మీరు ఛానల్ పెట్టుకోండి అమ్మ అన్నారు. సరే నేను ఛానల్ పెట్టుకోవాలంటే నేను ఏ ఛానల్ పెట్టుకోవాలి నాకు తెలీదు ఇది అని అంటే, ఏం కదమ్మా మీకు స్వామి ఇష్టం కదా, మీ ఇష్టం, స్వామి మీదే ఒక పేరు పెట్టుకోండి అనేసి అన్నారు. కానీ శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీ అంటే కొంచెం పెద్దది అవుతుంది, సింపుల్గా పెట్టుకోండి అమ్మ అంటే, సింపుల్గా ఏం పెడతానండి, నాకేం తెలుసు, అదేంటి బాలాజీ, మన బాలాజీ అంటే ఎలా ఉంటుందో చూడండి అనేటప్పుడు బాగుందమ్మా అనేసి అన్నారు. ఇంకా అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఏమని చెప్పాలి, పునాది పడిపోయింది మన బాలాజీకి. ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రయాణం మీ అందరికీ తెలుసున్నదే. ఒక్కొక్కసారి 90 వీడియోలు 100 వీడియోలు, ఎన్ని వీడియోస్ ఒక 5-6 నిమిషాల్లో 4-5 నిమిషాల్లో చెప్పుకుంటూ వచ్చేదాన్ని. ఆ తర్వాత అలా చేస్తూ వచ్చిన తర్వాత సుమన్ టీవీలో వాళ్ళు పిలిచి వాళ్ళు వీడియోస్ చేయించుకుంటాం, ఇలా మీరు చాలా ఛానల్స్ ద్వారా నన్ను చూస్తూనే వచ్చారు. ఇప్పుడు ఎందుకు నేను వేరే ఛానల్ ద్వారా మీకు కనిపించాలనుకుంటున్నానంటే, ఇది ఎక్కువ శాతం రెమెడీస్కి అలవాటు పడిపోయారు మీరందరూ, రెమెడీస్. కానీ న్యూమరాలజీ అనేది చాలామందికి అర్థం కావట్లేదు. అంటే అసలు న్యూమరాలజీ అని అంటే పేరు సరి చేసుకుంటే జీవితం మారిపోద్దా, పేరు సరి చేసుకుని గవర్నమెంట్ లెక్కల్లో మార్చుకోవాలా, లేదంటే ఫోన్ నెంబర్లో ఒక రకంగా, లేకపోతే ఇలాగా ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా రకాల కింద మార్పులు తీసుకొచ్చారు ఈ న్యూమరాలజిస్టులు అందరూ. అసలు న్యూమరాలజీ అంటే ఏంటి, ఆ న్యూమరాలజీని నేను వాళ్ళందరికీ తెలుసు, మన బాలాజీ వాళ్ళందరికీ తెలుసు. ఎలాగంటే పేరు చూస్తాను, తర్వాత వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉంటాయి, లాస్ట్కి ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళ గవర్నమెంట్ జాబ్ ఉందా, లేకపోతే వాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి లవ్ మ్యారేజ్ ఉందా, ఇలాగ అన్ని కోణాల్లోనూ కూడా అందులో చూసి చెప్పడం, దాని ద్వారా మంచి అయితే ఇంకా మంచి జరిగేటట్టుగా పేరు కరెక్షన్ చేసేవడం, లేదు చెడు అయితే కనుక దాన్ని నివారించడానికి ఎలాగా అనుకుంటాం. ఇలాగా వాళ్ళకి లక్కీ ఫోన్ నెంబర్, అసలు మీకు నేను ఫోన్ నెంబర్ మీద నేను చేస్తానండి, నాకు నిజంగా మతిపోతుంది, ఏంటి ఇంత ఎలా ఉంటుందా అనేసి. నిజంగా చాలా అంటే పాపం మంచి జరుగుతుందో జనాలకు చెడ్డ జరుగుతుందో నాకు తెలియదు, కానీ నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అది చూస్తుంటే నాకు నిజంగా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి అనమాట. ఏంటి ఫోన్ నెంబర్ల మీద, కార్ నెంబర్ల మీద ఈ టైప్లోన ఇంతలాగా దోసేస్తున్నారా, మనీ ఇంతలా తీసుకుంటున్నారా అని అనిపిస్తుంది. అవి ఏంటన్నది మీకు నేను చెప్తాను. అలాగే ఇందులోకి వచ్చేటప్పటికి న్యూమరాలజీలు చెబుతూనే తర్వాత స్వామివారి గురించి కూడా నేను నా ఊపిరున్నంత వరకు స్వామి నాతోనే ఉంటారు. ఆ తర్వాత ఊపిరి ఈ చిలక వెళ్ళిపోయేటప్పుడు ఈ చిలకను తీసుకుని స్వామి వెళ్ళిపోతారు. అప్పటి వరకు నేను న్యూమరాలజీ చెప్పినా నా స్వామి గురించి నేను చెప్పుకుంటూనే వస్తాను. ఇటు న్యూమరాలజీ శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీలోనూ చెప్తాను వీడియోలు, అదేంటి మీకు సబ్జెక్ట్ అందిస్తాను. తర్వాత రెమెడీస్ అనేవి మన బాలాజీలో కూడా నేను అందిస్తాను. ఇలాగా మీకు 2 ఛానళ్ళ ద్వారా మీ అందరికీ కూడా నేను చెప్పుకుంటూ చేసుకుంటూ ప్రతి విషయంలోనూ కూడా, అంటే ముహూర్తం ద్వారా న్యూమరాలజీ ద్వారా ఎంత అదృష్టాన్ని పొందొచ్చు అన్నది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా. అలాగే మన బాలాజీని ఎలాగైతే ఆదరించారో, ఎలాగైతే మీ అందరి అనుగ్రహం నాకు ఎలాగైతే కురిపించారో, అలాగే శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీ ఇందులో కూడా స్వామే ఉంటారండి, ఇంకొకళ్ళు రారు నాకు. శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీ ద్వారా లక్కీ ముహూర్తాల ద్వారా మీ అందరికీ కొత్త ఛానల్ రూపంలో నేను మీ అందరి ముందుకి వస్తున్నాను. కాబట్టి మీరు ఈ రకంగానే నన్ను ఆదరించి, చాలామంది చెప్తుంటారు మా మనవడు తీసుకొచ్చి అమ్మ బాలాజీ అమ్మ బాలాజీ అమ్మమ్మ అనేసి చూపిస్తున్నాడమ్మ. కొంతమంది పిల్లలు అమ్మమ్మ వచ్చింది అనేసి పిల్లలు చూపిస్తున్నారని నన్ను, అంటే వాళ్ళని అమ్మమ్మని వాళ్ళతో పాటు నన్ను కూడా అమ్మమ్మ అంటున్నారంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే కొంతమంది అమ్మ చిన్న వయసు అవ్వచ్చు, పెద్ద వయసు అవ్వచ్చు, అమ్మ అని పిలుస్తుంటే నిజంగా చాలా, ఎందుకనంటే ఈ అమ్మ అన్న పిలుపు ఇచ్చిందే ఆ భగవంతుడు. కాబట్టి నా పిల్లలకే నేను తల్లిని అవ్వటం కాదు, మీ అందరికీ తల్లినే అయ్యి ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలుసున్నంత వరకు కూడా మీకు చెబుతూ మిమ్మల్ని మంచి మార్గంలో అదృష్టకరమైన
జీవితాన్ని మీతో పాటు మీ బిడ్డలకు కూడా ఇచ్చేటట్టుగా నా వంతు సాయం నేను చేస్తానని, అలాగే శ్రీ బాలాజీ లక్కీ న్యూమరాలజీ ద్వారా నన్ను అందరూ కూడా మీరు దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ కుదిరితే ఎప్పుడైనా సరే నేను ఈ బాలాజీ లక్కీ న్యూమరాలజీ అనే దాని ద్వారా కూడా నేను లైవ్ చేసి, ఆ లైవ్లో మీరు ఎవరైనా సరే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారనుకోండి, దానికి ఏంటి అన్నది అప్పటికప్పుడే మీకు ఎలా ఉండబోతుంది అనేసి నేను చెప్పడం కూడా చేస్తా. ఎందుకని అంటే, ఒకప్పుడు నేను ఇలా చేసిన దాన్నే కావాలంటే కనుక్కోండి, ఏలూరులో సిటీ కేబుల్లో చేశాను, తర్వాత విజయవాడలో చేశాను, హైదరాబాద్, తర్వాత మీకు వైజాగ్, ఇలా చాలా చోట్ల లైవ్ ఆన్ ద స్పాట్లో నేను చెప్పేదాన్ని అనమాట. అది ఆ తండ్రి ఇచ్చిన అనుగ్రహం. కాబట్టి కుదిరితే అంటే ఇంచుమించుగా కొంచెం ఎదరకు వెళ్ళిన తర్వాత లైవ్ కూడా చేసే ప్రయత్నం చేద్దాం అని అనుకుంటున్నాను, మీ అందరి ఆశీస్సులతో. కాబట్టి మీ అందరూ నన్ను ఆదరిస్తారని నమ్ముతూ మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ శ్రీవారి ఆశీస్సులతో. జై శ్రీమన్నారాయణ.